హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పింఛన్లకు సంబంధించి నేడు పింఛన్ల పంపిణీ అనేది నిలుపుదల చేయడం జరిగిందండి. ఈరోజు నిలుపుదల ఎందుకు చేశారు, మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే దానిపై అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో వన్ బై వన్ అయితే డిస్కషన్ అయితే చేద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలకు సంబంధించి 1వ తేదీన యథావిధిగా సామాజిక భద్రతా పింఛన్లు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పింఛన్లు పంపిణీ అనేది చేయడం జరిగిందండి. మరలా తిరిగి 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అనేవి పంపిణీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దసరా అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సెలవు అయితే రావడం జరిగింది. సో ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉంటుంది కాబట్టి ఈరోజు పింఛన్లు పంపిణీ అనేది నిలుపుదల చేయడం జరిగిందండి. మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఇంకా ఎవరైతే 1వ తేదీ పంపిణీ చేసినప్పుడు పింఛన్లు అనేవి తీసుకోలేదో, సో వారందరికీ 3వ తేదీ యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. అంటే రేపటి రోజున శుక్రవారం రోజు మళ్ళీ పింఛన్లు పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున పింఛన్లు పంపిణీ అనేది చేయడం లేదు. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి యథావిధిగా రేపటి రోజున పింఛన్లు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పింఛన్లకు సంబంధించి మరికొంత సమాచారం అయితే రావడం జరిగింది. అదే ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో పింఛన్లు ఎంతమందికి పంపిణీ చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. దాదాపు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 63,50,765 మంది లబ్ధిదారులకు అక్టోబర్లో పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరిగిందండి. సో దానికంటూ కొంత అమౌంట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. 2,745 కోట్లు కేటాయించినట్లు మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఈ 2,745 కోట్లను గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అధికారులు ఎవరైతే ఉంటారో, పంపిణీ ఎవరైతే చేస్తూ ఉంటారో, సో వారికి అందించడం జరిగిందని అయితే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్తగా స్పోర్ట్స్ కేటగిరీ కింద కొంత పింఛన్లు అనేవి కూడా పంపిణీ చేయడం జరిగిందండి. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే 10,578 మంది లబ్ధిదారులకు అక్టోబర్ నెలకు సంబంధించి స్పోర్ట్స్ పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరిగింది. సో దీనికంటూ 4.23 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా ఒక గ్రామంలోకి వెళ్ళి ఈ పింఛన్లు పంపిణీ అనేది చేయడం జరిగింది స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే. సో ఈ విధంగా గత నెలలో కూడా సెప్టెంబర్ నెలలో కూడా స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలో కూడా 10,000 మందికి పైగా స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఈ విధంగా పింఛన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. కొత్తగా స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్లు అనేవి కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందండి. సో అదేవిధంగా ఎవరైతే గత అక్టోబర్ నెలలో అప్పీల్ అనేది చేసుకొని ఉంటారో పింఛన్లకు సంబంధించి, సో అప్పీల్ వెరిఫికేషన్లు పూర్తయ్యేంత వరకు వారికి యథావిధిగా పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి అక్టోబర్ నెలలో కూడా వారికి గత నెలలో అంటే వాళ్ళు గతంలో ఎంతైతే పింఛన్ అమౌంట్ తీసుకుంటూ ఉన్నారో ఆ అమౌంటే వాళ్ళకి ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క వెరిఫికేషన్ 2 నెలల్లో పూర్తయినట్లయితే ఆ 2 నెలలు వారికి పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 3 నెలలు కనుక టైం పట్టినట్లయితే ఆ 3 నెలలు కూడా పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా, సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అప్పీల్ చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో పింఛన్ అనేవి నిలుపుదల చేయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ అప్పీల్ వెరిఫికేషన్స్ కూడా పరిశీలిస్తున్నాము అనైతే ఆయనైతే తెలియజేయడం జరిగిందండి. ప్రభుత్వం ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక టీం ద్వారా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వారి యొక్క వెరిఫికేషన్స్ని పూర్తి చేస్తున్నాము అనేది తెలియజేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది దగ్గరికి 2 రకాల నోటీసులు అందజేస్తామనైతే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఒకటి రీఅసెస్మెంట్కి హాజరవ్వమని ఒక నోటీస్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా 2వ నోటీస్ కనుక చూసుకున్నట్లయితే మీకు పింఛన్ రద్దు అయిందనైతే నోటీస్ అందిస్తామనైతే
చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా 2 రకాల నోటీసులు అయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది దగ్గరికి అందించడం జరుగుతుంది. సో ఎవరికైతే రద్దు నోటీసు వచ్చి ఉంటుందో సో వారికి ఇక నుంచి పింఛన్ అనేది పంపిణీ చేయరు. వాళ్ళు ఇంకా మరలా అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉండదండి. సో ఎవరికైతే రీఅసెస్మెంట్‌కి నోటీస్ అనేది వచ్చి ఉంటుందో సో దాంట్లో కేటాయించిన ఆసుపత్రికి వెళ్లి వాళ్ళు మళ్ళీ చెకప్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చెకప్ అయిన అనంతరం ఒక 30 రోజుల తర్వాత వారికి కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది. ఆ కొత్త సదరం సర్టిఫికేట్‌లో వాళ్ళ యొక్క పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని వారికి పింఛన్ అమౌంట్ ఇవ్వాలా? లేదా కట్ చేయాలా? అనేది ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది. సో అప్పటి వరకు ఈ వెరిఫికేషన్ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారైతే తెలియజేయడం జరిగిందండి. అదే విధంగా ఎవరికైతే నోటీసులు అంది ఉంటాయో సో వారికి కూడా రీఅసెస్మెంట్‌కు హాజరవ్వమని చెప్పేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేస్తామనైతే ఆయనైతే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా? సో ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. నేడు గాంధీ జయంతి అదేవిధంగా దసరా సందర్భంగా పింఛన్ల పంపిణీ అనేది నిలుపుదల చేయడం జరిగింది. మరలా రేపటి రోజున అంటే శుక్రవారం 3వ తేదీన యథావిధిగా పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఓకేనా? సో ఇదేనండి ఇవాల్టి వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అందరికంటే మీరు ముందుగా తెలుసుకోవచ్చు. ఎండ్ వరకు చూస్తుంటే థాంక్ యూ ఫర్ వాచింగ్.